లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడలో మణికొండలో ఉండే గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటాను. ఈరోజు ఈ వీడియోలో నేను మన సమాజంలో ప్రత్యేకించి యువత ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్య, ఆ సమస్యను మనము జాతక ద్వారా ఏమైనా గుర్తించవచ్చా, గుర్తించగలిగితే ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము అనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతము యువత ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలలో అతిపెద్ద సమస్య రుణము, అప్పుల సమస్య. దాదాపు నాకు వచ్చే ప్రతి జాతకం కూడా ఏదో ఒక విధంగా గురువుగారు అప్పులు ఉంటున్నాయండి, ఎలా నేను ఈ అప్పుల నుంచి బయటపడగలను, ఈ క్రెడిట్ కార్డు అప్పులు చాలా ఎక్కువైపోతున్నాయి, వీటి నుంచి నేను ఎలా బయటపడగలను, ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఈ విధంగా ఈ అప్పుల సమస్య అనేటువంటిది ప్రస్తుతము యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య. దీన్ని జాతకంలో ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే పరిష్కారాలు కూడా, మనకు వీలైన అవకాశం ఉన్న పరిష్కారాలు మనం ఏం చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను గతంలో కూడా అనేక వీడియోలు చెప్పాను, మనకి ఏదైనా ఒక సమస్య ఏదైనా ఒక ఫలితాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఆ సమస్య లేదా ఆ ఫలితానికి సంబంధించిన గ్రహాలు ఏమిటి, అలాగే ఏ ఏ భావాలు వాటిని ప్రతిబింబిస్తాయి, లేక ఏ భావాల ద్వారా ఆ సమస్య గురించి మనం తెలుసుకోగలుగుతాము, అలాగే ఆ గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయా, నీచ స్థితిలో ఉన్నాయా, తర్వాత ఏ గ్రహాలు దాన్ని చూస్తున్నాయి, ఇలా ఒక ముఖ్యమైనటువంటి 4-5 అంశాలు. అంటే గ్రహాలు, గ్రహాల యొక్క కారకత్వాలు, అలాగే రాసులు అంటే భావాలు, రాసులు కాదు భావాలు, ఏ భావాలు మనకు ఆ సమస్యను ప్రతిబింబిస్తాయి లేదా తెలియజేస్తాయి, ఇలాంటి విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం మనం ఈరోజు వీడియోలో ఈ రుణ సమస్య లేదా అప్పుల సమస్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మనం దృష్టి పెట్టవలసినటువంటి గ్రహాలు కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు. కుజ, గురు, శుక్ర, రాహువు, ఈ 4 గ్రహాలను కాస్త మనము గమనించినట్టయితే కొంత మనకు సమస్యకు కారణం ఏంటి, దేని వలన మనకి ఈ రుణ సమస్యలు పెరుగుతున్నాయి అనేటువంటిది తెలుసుకోగలుగుతాం. అలాగే భావాలకు వచ్చినప్పుడు షష్టమ భావం 6వ స్థానం ఎలా ఉంది, శత్రు రోగ రుణ స్థానం అంటారు 6వ స్థానాన్ని. అలాగే 2వ స్థానం ధన కుటుంబ స్థానం ఎలా ఉంది, అలాగే లాభస్థానం 11వ ఇల్లు ఎలా ఉంది, 12వ ఇల్లు వ్యయస్థానం అంటే శత్రురోగ రుణస్థానం అనేటువంటిది సాధారణంగా అన్ని విషయాలను ప్రతిబింబించేటువంటిది 6వ స్థానం. అలాగే మన ధనస్థానం 2వది, ఆదాయము లాభం స్థానం 11వది, ఖర్చులకు సంబంధించిన స్థానం 12వది. ఇలా ఈ 3 మనం ఈ 4 మనం సమన్వయం చేసుకొని చూసుకున్నట్టయితే కొంతవరకు మనకు అవగాహన వస్తుంది మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని. అలాగే ఈ రాసులు తెలుసుకున్న తర్వాత రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు ఏంటి మనకు తెలుసు. కాబట్టి ఇక 2వది లేదా 3వది ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆ గ్రహాలను ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి, ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనేటువంటిది. మనము ప్రతి గ్రహం కూడా ఒక విషయాన్ని గమనించాలి. మనము రాహుకేతులు మినహాయించి మిగిలిన ప్రతి గ్రహం కూడా 7వ ఇంటిని ఖచ్చితంగా చూస్తాయి, తను ఉన్న స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తాయి.
అలాగే అదనంగా ఈ గ్రహాలు సప్తమ స్థానాన్ని చూడటం కాకుండా శని తను ఉన్న ఇంటి నుంచి 7వ స్థానంతో పాటుగా 3వ స్థానాన్ని 10వ స్థానాన్ని కూడా చూస్తాడు. కుజుడు తను ఉన్న రాశి నుంచి 7వ స్థానంతో పాటు 4, 8 స్థానాలను కూడా చూస్తాడు. అలాగే గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి 7వ స్థానంతో పాటు 5వ ఇంటిని 9వ ఇంటిని కూడా చూస్తాడు. ఈ విధంగా ఈ గ్రహ దృష్టులు ఉంటాయి. మనం దీన్ని బట్టి మనం తప్పకుండా ఒక అంచనాకు రావచ్చు. ఏమిటి, ఏ గ్రహాలు దీనికి కారణం ఉన్నాయి, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అప్పులకు కారణాలు ఏ గ్రహాల వలన ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము తప్పగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అది కూడా కాకుండా మనకు స్థిర ఆస్తుల విషయం కూడా కొంతవరకు కుజుడు ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే చంద్రుడి యొక్క స్థితి, మన మానసిక స్థితి ఎలా ఉందనేటువంటిది చంద్రగ్రహం ద్వారా, చంద్రగ్రహం ఎక్కడ ఉంది, ఏ స్థానంలో ఉంది, ఏ గ్రహాలతో కలిసి ఉంది, ఏ గ్రహం యొక్క దృష్టి ఉంది చంద్రుడి మీద అనేటువంటి విషయం ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు. ఇక గురువు ధనానికి కారకుడు కాబట్టి ఆ గురువు యొక్క స్థితిని ఆధారం చేసుకొని మనకు ధనం ఎలా ఉంది, ధనస్థానం ఎలా ఉంది, లేక ధనస్థానంలో లేదా ఆ గురువు ఎక్కడ ఉన్నాడు, గురువు ఎవరి చేత చూడబడుతున్నాడు అనేటువంటి దాని ఆధారంగా మనము ఈ ధనానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా శుక్రుడు భాగ్యకారకుడు, సంపద, విలాసాలు, అలాగే పిత్రార్జితమైనటువంటి ఆస్తి భాగ్యం ఎలా వస్తుంది అనేటువంటి దానిని ఈ శుక్రగ్రహం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ గ్రహాల యొక్క మనము కాంబినేషన్ ద్వారా, అంటే గ్రహాలు ఏ గ్రహాలు మనకు సంబంధించినటువంటి ఈ అప్పులు, రుణాలని ప్రభావితం చేస్తాయి, అలాగే ఏ భావాలు ప్రభావితం చేస్తాయి, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావితం చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం స్థూలంగా జ్ఞాపకం పెట్టుకోవాలి మన జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు. ఇవే ముఖ్యంగా మనం జాతకంలో అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మనకున్నటువంటి రుణ సమస్యకు కారణం ఏంటి, ఏ గ్రహం వలన మన మీద ఇలాంటి ప్రభావం ఉంది అనేటువంటిది మనము సులభంగా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మనము మీన లగ్నములో జన్మించినటువంటి ఒకనొక జాతకుడి యొక్క గ్రహస్థితిని పరిశీలించి ఈయన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితి వివరిస్తాను. మీన లగ్నము, లగ్నములో బుధుడు ఉన్నాడు. లగ్నానికి 4వ ఇంట మిథునంలో కుజుడు, కర్కాటకంలో కేతువు, సింహంలో గురువు, కన్యలో చంద్రుడు, వృశ్చికంలో శని, ధనుస్సులో రవి, మకరంలో రాహువు, కుంభంలో శుక్రుడు ఉన్నాడు. మరి ఒకసారి ఈ జాతక గ్రహస్థితి చెప్తాను, తెలుసుకునే ప్రయత్నం చేయండి. లగ్నము మీన లగ్నము, లగ్నములో బుధుడు, మిథునములో కుజుడు, కర్కాటకంలో కేతువు, సింహములో గురువు, కన్యలో చంద్రుడు, వృశ్చికంలో శని, ధనుస్సులో రవి, మకరంలో రాహు, కుంభంలో శుక్రుడు ఉన్నాడు. ఇది గ్రహస్థితి. ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకుడు యొక్క ఆర్థిక పరిస్థితిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. లగ్నములో శుభగ్రహమైనటువంటి బుధుడు ఉన్నాడు. ఇది సమగ్రహ క్షేత్రం బుధుడికి, కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. అలాగే లగ్నానికి దృష్టి కూడా మనం పరిశీలించినట్టయితే చంద్రుడి దృష్టి ఉంది, బాగానే ఉంది. ఇక లగ్నాధిపతి ధనకారకుడైన గురువు 6వ ఇంట సింహరాశిలో ఉన్నాడు. ఇది గురువుకు సమగ్రహ క్షేత్రం కాబట్టి ధనకారకుడైనటువంటి గురువు బాగానే ఉన్నాడు అని చెప్పవచ్చు. ఇక 6వ స్థానాధిపతి అయినటువంటి రవి, ఈయన మిత్రగ్రహ క్షేత్రంలోనే ధనుస్సులో ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇక ధన కుటుంబ స్థానాధిపతి, ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 4వ ఇంట మిథున రాశిలో ఉన్నాడు. ఈ ధన కుటుంబ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఈయన శత్రుగ్రహ క్షేత్రంలో మిథునంలో ఉన్నాడు
కాస్త ఇది కొంచెం ఇబ్బందిని కల్పించేటువంటి అవకాశం ఉంది. ధన కుటుంబ స్థానంలో ఎటువంటి గ్రహాలు లేవు, అంతవరకు బాగానే ఉంది. కానీ ధన కుటుంబ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మిథునంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అది కొంత ఇబ్బంది కల్పించే అంశం. ఇక భాగ్యకారకుడు శుక్రుడు ఎలా ఉన్నాడు? ఈ పరిస్థితి ఏమంటే శుక్రుడు వ్యయంలో కుంభంలో ఉన్నాడు, కానీ మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది కుంభము శని క్షేత్రము మిత్రక్షేత్రంలో ఉన్నాడు. గురు దృష్టి కూడా ఉంది. కాబట్టి వ్యయస్థానంలో ఆయన శుభగ్రహమైనటువంటి శుక్రుడే ఉన్నాడు. అనవసరమైనటువంటి ఖర్చులు చేసే అవకాశం లేదు, కానీ భోగాలకు విలాసాలకు ఖర్చులు పెట్టే అవకాశము ఉంది. మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి గురు దృష్టి కూడా ఉంది. కాబట్టి వ్యయం కాస్త నియంత్రణలోనే ఉంటుంది, కానీ వ్యయం జరుగుతూ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది లాభస్థానంలో రాహువు ఉండడం. 11వ ఇంట రాహు ఉన్నాడు. ఇది పాపగ్రహము ఈ లాభస్థానంలో చేరుకో కాబట్టి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు కనపడే అవకాశం ఉంది. ధన కుటుంబ స్థానాధిపతి అయినటువంటి కుజుడు శత్రుక్షేత్రంలో ఉండడము ఒక అంశమైతే, లాభస్థానములో రాహు ఉండడం అనేటువంటిది మరొక అంశం. ఇక్కడ ఈ 2 గ్రహాల వలన కాస్త ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. మిగిలినటువంటి గురువు కానీ శుక్రుడు కానీ మిగిలిన గ్రహాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి ఈ 2 గ్రహాలకు ఏదైనా పరిష్కారం చేసుకోగలిగితే, ప్రత్యేకించి రాహు లాభస్థానం కాబట్టి ఆ లాభస్థానంలో ఆ పాపగ్రహమైనటువంటి రాహు ఉండడం వలన కాస్త ఏదైనా రాబడి ఉంటే ఆ రాబడికి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనము అధిగమించడానికి కాస్త రాహుకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, రాహుగ్రహానికి సంబంధించినటువంటి పూజలు, రాహుకేతువుల పూజలు చేయటము, ఇక ఆదివారం నాడు కాస్త శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలు చేసుకున్నా కూడా ఈ జాతకుడు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశము ఉంది. కాస్త ఈ స్థిరాస్తికి సంబంధించి ఈ శుక్రుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల కాస్త స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండగలవేమో, కానీ తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. కేవలము రాహుగ్రహం యొక్క ప్రభావం వలన కాస్త ఆదాయము తగ్గే అవకాశం ఉంది. దానికి తగినటువంటి పరిష్కారం ప్రత్యేకించిన ఈ విధంగా చెప్పినట్టుగా ఈ ఆదివారం నాడు శివార్చన చేయడము, శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలు చేసుకోవడం వలన తప్పకుండా ఈ సమస్యను అధిగమించి ఈ జాతకుడు ఆర్థిక పరిస్థితి బాగుపరుచుకునే అవకాశం ఉంది. ఓం శ్రీమాత్రే.